మంచు మనోజ్ అన్న యువతినో ఉంచుకున్నాడు. మోహన్ బాబు గారికి తెలియకుండా సపరేట్ కాపురం పెట్టాడు. కాపురం పెట్టి ఎవరినో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో అన్నకి తెలియకుండా, అక్కకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఏదేదో కథలు నడుపుతున్నాడు. సినిమాలు ఆడికి నచ్చిన వాడు సంతకాలు పెట్టేసి సినిమాలు చేస్తున్నాడు. పరువు తీస్తున్నాడు. వాడిని ఇంట్లో ఉంచకూడదు, తన్ని తరిమేయాలి అని మంచు విష్ణు. తమ్ముడేం తప్పు చేశాడు, పాపం చిన్నోడు అని మంచు లక్ష్మి. వారిని సహించేదే లేదు అని మోహన్ బాబు. కన్న కొడుకు నేను పోగొట్టుకోలేను అని మోహన్ బాబు భార్య. అసలు మ్యాటర్ ఏంటి, వీళ్ళ గొడవకి కారణం ఏంటి, దాని గురించే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అయితే. మీకు తెలుసా, మోహన్ బాబుకి ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఒక అమ్మాయి పుట్టింది. ఆవిడే మంచు లక్ష్మి. మంచు లక్ష్మి తర్వాత ఇంకొక వీరుడు పుట్టాడు. ఆయనే మన ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు. వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత హెల్త్ బాగోలేక ఆమె చనిపోయింది. విద్యాదేవి మొదటి భార్య. వీళ్ళిద్దరి పిల్లలు అనాథలవుతారేమో, వేరే ఆమెని పెళ్లి చేసుకుంటే అన్న ఉద్దేశంతో సొంత మరదలనే పెళ్లి చేసుకున్నాడు. అంటే విద్యాదేవి గారి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. విద్యాదేవి గారి చెల్లెలకి పుట్టినవాడే మంచు మనోజ్. అందుకే విష్ణు, మంచు లక్ష్మి ఒక పోలికలతో ఉంటారు. మనోజ్ అన్న ఒక పోలికతో ఉంటాడు. ఈ టాపిక్స్ ఇంతటితో కట్ చేద్దాం. ఇప్పుడు మోహన్ బాబు గారికి ఉన్న బిజినెస్లు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నిటికీ మంచు విష్ణు సీఈఓగా ఉంటాడు. మేనేజ్మెంట్ అంతా మంచు విష్ణుది. మనోజ్కి ఇలాంటి బాధ్యతలు ఏవి ఉండవు. ఫ్రీ బర్డ్ అనమాట. ఎందుకంటే కొంచెం అల్లరిచిల్లరిగా తిరుగుతాడు. బాధ్యతలు లేవు. ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ నేను వెళ్ళాల్సి వస్తుంది అని మోహన్ బాబు గారు మొత్తం విష్ణు గారికి అప్పచెప్పారు, ప్రెసిడెంట్ గారికి. కట్ చేస్తే ప్రెసిడెంట్ గారు పెళ్ళైన తర్వాత హన్సికను ఉంచుకున్నాడు కొద్ది రోజులు. అంతటితో అయిపోయింది. హన్సిక వేరే వాడిని పెళ్లి చేసుకుంది. బుద్ధిగా విరానికతో కాపురం చేసుకుంటున్నాడు. తర్వాత మంచు మనోజ్కి పెళ్ళి అయింది. వీళ్ళిద్దరికీ విభేదాలు వచ్చాయి. మంచు మనోజ్ ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్, సునీల్ అన్న, అదే కమెడియన్ సునీల్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ ఫ్రెండ్షిప్లో పబ్బులు, పార్టీలు తిరుగుతుంటాడు. బాధ్యత లేదు, నా మీద కేర్ తీసుకోవట్లేదు, కాబట్టి నాకు డైవర్స్ ఇచ్చేయి అని ఆమె డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు పరువు పోయింది అని మంచు విష్ణు అక్కడి నుంచి మంచు మనోజ్ మీద గొడవ పెట్టుకోవడం, ఎత్తి పొడవడం మొదలుపెట్టాడు. తర్వాత మంచు మనోజ్, నేను మీ ఇంట్లో ఉండను, సపరేట్గా నేను బేగంపేటలో ఉంటా, లేదంటే మణికొండలో ఉంటా అని ఇంట్లోంచి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక్కడ ఉంటే ఎలా అని మంచు లక్ష్మి, తమ్ముడు నా దగ్గర ఉండు అని ఇప్పుడు ఆఫీస్ ఏదైతే ఉందో అపోలో హాస్పిటల్ దగ్గర ఆ ఇంట్లో ఉండేవారు. కట్ చేస్తే ఆళ్ళగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి గారుల ముద్దుల గారాల పట్టి భూమా మౌనికారెడ్డి ఈమెను ప్రేమించి గూటించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి ఒక తతంగం. భూమా మౌనికారెడ్డికి ఆల్రెడీ కొడుకున్నాడు. కొడుకు పుట్టకముందే వీళ్ళ పెళ్ళికి వచ్చారు వాళ్ళిద్దరు. మంచు మనోజ్ మొదటి పెళ్ళానికి మంచు మనోజ్కి అయిన పెళ్ళికి మౌనికారెడ్డి భర్త వచ్చారు. అప్పుడే మౌనికారెడ్డిని చూశాడు. ఫలానా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే కూతురు అని అప్పుడే తెలిసిందనమాట మంచు మనోజ్కి. తర్వాత మౌనిక భర్తతో విడిపోయింది. కొడుకు మౌనిక దగ్గరే ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో నువ్వు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు అంటూ మంచు విష్ణు పంచాయతీలు పెట్టసాగాడు. ఈ విషయం మోహన్ బాబు గారికి తెలిసి, విష్ణు చెప్పింది కూడా కరెక్టే కదా, పెళ్ళై పిల్లలున్న అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి, అది కూడా రాయలసీమ ఎక్కడో, ఆళ్ళగడ్డ ఎక్కడా బంధువులు లేరా, మనకు లేని బంధుత్వమా అని మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ మీద కోపంగా ఉన్నారు. కట్ చేస్తే నీకు నేనున్నాను తమ్ముడు అని మంచు లక్ష్మి మంచు మనోజ్కి పెళ్లి చేసింది. ఫార్మాలిటీ కోసం మోహన్ బాబు గారు భార్య మంచు విష్ణు వచ్చి అక్షింతలు వేసేసి వెళ్ళిపోయారు. పెళ్ళికి పెద్ద హడావిడేం చేయలేదు.
కారణం ఏంటంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి. కట్ చేస్తే మంచు మనోజ్, మౌనిక, ఈ పిల్లాడు వీళ్ళ దగ్గరే ఉంటూ మళ్ళీ ఇంకొక పాపని కన్నారు. ఆ పాపకి పేరు పెట్టినప్పుడు పాప పేరు దేవసేన శోభ ఎంఎం అని పేరు పెట్టారు. ఈ పేరు కూడా మోహన్ బాబుకి నచ్చలేదు. ఎందుకంటే దేవసేన అంటే ఓకే దేవుడి పేరు, శోభ ఏంటి? శోభ అంటే మౌనిక గారి తల్లి పేరు, శోభా నాగిరెడ్డి గారి పేరు, ఆమె పేరు పెట్టాడు. దేవసేన శోభ. ఎంఎం అంటే ఎవరు? మనోజ్, మౌనిక. అంతేకాని మోహన్ బాబు కాదు, మంచు విష్ణు కాదు. సో ఫైనల్గా మంచు విష్ణు చేసిన ఏ పని మోహన్ బాబుకి విష్ణుకి నచ్చలేదు. అందుకే గొడవలు, ఈ పంచాయతీలు. ఏ గొడవ జరిగినా దాని గురించి మంచు విష్ణుని అడిగితే అదొక రియాలిటీ షో, అది తొందరలో రివీల్ చేస్తాను అని మన బకాసం పంతులు గారు చెప్తున్నారు. విషయం ఏంటంటే మనోజ్ ఎలాంటి బాధ్యత లేకుండా కేవలం ఫ్రెండ్స్, ఆ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, ఈ కొంతమంది ఫ్రెండ్స్తో తిరుగుతూ స్కూళ్ళు కాలేజీలు పట్టించుకోకుండా ఎలాంటి బాధ్యత లేకుండా ఉండడం, బాధ్యత మొత్తం మంచు విష్ణు నెత్తి మీద పడటం, ఇది జీర్ణించుకోలేకపోయాడు. అదీ కాక తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. వీళ్ళ తల్లులు వేరు. మంచు మనోజ్కి మంచు విష్ణు, లక్ష్మి పెద్దమ్మ కొడుకు, పెద్దమ్మ కూతురు. ఎస్, మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. సో ఫైనల్గా మంచు మనోజ్ పెళ్లి విషయం మోహన్ బాబు గారికి నచ్చలేదు, విష్ణుకి నచ్చలేదు. పోతే పోయింది, ఎన్నో జీవితాలు ఎలాగో జరుగుతుంటాయి, ఏ జీవితం ఎవరి చేతిలో లేదు అని లక్ష్మి గారు మంచు మనోజ్ని దగ్గర తీసుకొని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటూ అదనమాట స్టోరీ. మొత్తానికి పెంట పెంట చేశాడు మంచు విష్ణు అయితే.